నమస్తే పిల్లలు. ఈ వీడియోలో మనం 10వ తరగతి ఉపవాచకంలోని రామాయణానికి సంబంధించిన కొన్ని జాతీయాల గురించి తెలుసుకుందాం. మొదటిది అంగరంగ వైభవం, అంటే గొప్పగా అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని గొప్పగా చేశారు అని చెప్పబడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం: భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. రెండవది ఆరితేరు, అంటే నేర్పరి అని అర్థం. బాగా తెలిసిన వాళ్ళు నేర్పరులు అని అలాంటి వారి గురించి చెప్తుంటారు కదా, ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సొంత వాక్యం: అర్జునుడు విలువిద్యలో ఆరితేరినవాడు. మూడవది అగస్త్య భ్రాత, అంటే పేరు తెలియనివాడు అని అర్థం. కొంతమంది తమ పేరు బయటికి చెప్పుకోకుండా దాన ధర్మాలు చేస్తుంటారు కదా, అలాంటి వారి గురించి చెప్పే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సొంత వాక్యం: ఎందరో అగస్త్య భ్రాతలు అనాథాశ్రమాలకు ధన సహాయం చేస్తున్నారు. నాలుగవది శ్రీకారం చుట్టూ, అంటే మొదలుపెట్టు అని అర్థం. ఏదైనా విషయాన్ని కానీ ఒక పనిని కానీ మొదలుపెట్టారు అని చెప్పబడే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సొంత వాక్యం: స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి మోడీ గారు శ్రీకారం చుట్టారు. ఐదవది తృణప్రాయం, అంటే చాలా తేలిక అని అర్థం. చాలా చులకనగా, చాలా తేలికగా తీసిపారేశారు అని చెప్పబడుతుంది కదా, అలాంటి సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. దీనికి సొంత వాక్యం: సీత రావణుణ్ణి తృణప్రాయంగా త్రోసిపుచ్చింది. ఆరవది అభయం ఇచ్చు, అంటే రక్షించు అని అర్థం. ఎవరినైనా రక్షిస్తామని, రక్షించబడ్డం, కాపాడడం ఇలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం: వాలి బారి నుంచి కాపాడుతానని శ్రీరాముడు సుగ్రీవునికి అభయం ఇచ్చాడు. ఏడవది ఆమూలాగ్రం, అంటే పూర్తిగా అని అర్థం. ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా చెప్పబడింది అని చెప్తుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. సొంత వాక్యం: మా నాన్నగారు భగవద్గీత ఆమూలాగ్రం చదివారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు. ధన్యవాదములు.